GS2 question: the most significant achievement of modern law in India, the constitutionalization of environmental problems by Supreme Court. Discuss this statement with the help of relevant case laws. సో దీన్ని జస్టిఫై చేస్తూ ఫస్ట్ సుప్రీం కోర్ట్ గురించి ఒక ఆర్టికల్ 124 వచ్చేసి సుప్రీం కోర్ట్ అనేది ఫైనల్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని రాయాలి. సో దేనికైనా కానీ ఫైనల్గా కాన్స్టిట్యూషన్ ఎట్లా మనం వాడాలి, కాన్స్టిట్యూషన్లో ఏం చెప్తారు అని చెప్పేది సుప్రీంకోర్టు అనమాట. సో ఇది ఫైనల్ ఇంటర్ప్రిటర్. తర్వాత దీని గురించి ఎన్విరాన్మెంట్కి సంబంధించి రిలవెంట్ కేసెస్ వచ్చేసి ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువైతుంది అనేసి సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, ఫైర్ క్రాకర్స్ని బ్యాన్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ వెహికల్స్ BS3 వెహికల్స్ ఉంటాయి కదా, ఆ BS3 వెహికల్స్ని అండర్ ఆర్టికల్ 21 రైట్ టు హ్యావ్ పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ కింద ఇవి యూజ్ చేయొద్దు అని సుప్రీంకోర్టు చెప్తుంది. నెక్స్ట్ ఇంకొక కేసు వచ్చేసి MK రంజిత్ సిన్హ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. సో ఈ కేసులో ఇండియన్ గ్రేట్ బస్టర్డ్స్ది స్పెషల్గా రాజస్థాన్ ఈ ఏరియాస్లో ఈ ఎలక్ట్రికల్ వైర్స్కి దాకి చాలా ఇండియన్ గ్రేట్ బస్టర్డ్స్ చనిపోతున్నాయి అన్నమాట. సో అట్లా చనిపోకుండా ఎలక్ట్రిక్ డైవర్ట్ ఇది ఇన్స్టలేషన్స్ పైన ఏమంటారు వైర్స్ దగ్గర డైవర్టర్స్ పెట్టండి, సో దట్ అవి జాగ్రత్త పడతాయి, ఇంకా దాన్ని ప్రొటెక్ట్ చేసినట్టు కూడా ఉంటుంది అని సుప్రీంకోర్టు చెప్తుంది. సో ఇట్లాంటి కేసెస్ వల్ల సుప్రీంకోర్టు ఎన్విరాన్మెంట్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది అనేసి చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకో కేసు వచ్చేసి MC మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. దీన్ని ఒరెమ్ గ్యాస్ లీక్ కేసు కూడా అంటారు. సో ఇది వచ్చేసి సుప్రీంకోర్టు ఏమన్నది అంటే అబ్సల్యూట్ లయబిలిటీ. సో దీనివల్ల ఈ గ్యాస్ లీక్స్ వల్ల ఈ కంపెనీ గ్యాస్ లీక్ వల్లనే ఇంతమంది చచ్చిపోయినారు కదా, సో ఈ కంపెనీయే అమౌంట్ కంపెన్సేషన్ అనేది పే చేస్తుంది. సో అబ్సల్యూట్ లయబిలిటీ అనేది కంపెనీ తీసుకుంటుంది అనేసి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇస్తుంది. నెక్స్ట్ సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్స్ ఆఫ్ సుప్రీంకోర్టు ఏంటి అంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆర్టికల్ 48A. సో ఆర్టికల్ 48A కింద ప్రొటెక్షన్ అండ్ ఇంప్రూవ్మెంట్ అండ్ సేఫ్ గార్డింగ్ ఆఫ్ ఫారెస్ట్ ఇంకా వైల్డ్ లైఫ్ ఇది చేస్తుంది. నెక్స్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ తాజ్మహల్. సో తాజ్మహల్ మొత్తం ఈ పొల్యూషన్ వల్ల మొత్తం నల్లగా అయిపోతే 1996లో సుప్రీంకోర్టు ఏమంటుంది అంటే తాజ్మహల్ చుట్టుముట్టు ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ కోల్ ఇంకా కోక్ నుంచి CNGకి షిఫ్ట్ కండి అని డైరెక్షన్స్ ఇచ్చింది. సో దట్ తాజ్మహల్ని ప్రొటెక్ట్ చేయొచ్చు అనేసి. సో ఇట్లా మనము కొన్ని ఇన్స్టెన్సెస్ పెట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది రాయొచ్చు.